ఇప్పుడు రేపు సరిపోదా శనివారం ఈ మంత్ ఎండింగ్కి వస్తుందండి. 29 రిలీజ్ అవుతుంది కదా. సరిపోదా ఏంటి అందులో మీరు ఏదో లాయర్ క్యారెక్టర్ చేసినట్టున్నారుగా? లాయర్ వేషన్ చేశాను. సూర్య గారి కాంబినేషన్ చాలా మంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేకపోతే ఆయన పర్సనల్ లాయర్. సూర్య గారి పర్సనల్ లాయర్గా. అంటే సూర్య అంటే ఆయన ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. ఇన్స్పెక్టర్ ఆయనకి ట్రాన్సాక్షన్లో నేను ఆయన తరపున అవతల వాళ్ళతో మాట్లాడేది. కానీ మురళీ శర్మ గారు ఉంటారు, వాళ్ళిద్దరు మధ్య చిన్న రైవలరీ. ఓకే. అటు ఇటు పంచాయతీ చేయడానికి ప్రయత్నం. 4 సీన్స్ ఉంటే కానీ పర్వాలా. మరి ఊరినే సెట్ ప్రాపర్టీ అంటే వాడిద్దరి మధ్య రైవలరీలో మీ ఇద్దరు వన్ సైడ్ నేను ఈ తరపున వెళ్ళి ప్యాచప్ చేసే ప్రయత్నం ఉంటుంది. ఓకే. ఈయన తరపున మీరు వాదిస్తారు అక్కడ? వాదించడం కాదు కానీ కన్వే చేయడం, మెసేజ్ కన్వే చేయటం. ఓకే. కోర్టు సీన్లు ఏముండవు? కోర్టు సీన్ లేదు. ఓకే. కోర్టు సీన్ లేదు. ఓన్లీ కోర్టులో మాత్రం ఆయనతో పాటు కలిసి వెళ్తున్నట్టుగా. అంతే. అంటే పర్వాలేదా మీకు క్యారెక్టర్? మంచి క్యారెక్టర్ అనుకోవచ్చా? గొప్ప క్యారెక్టర్ కాదు కానీ పర్వాలేదు, అంతవరకే ఓకే. అంటే నా సీన్స్ ఉన్నాయి, గుర్తుపడతారు జనాలు. ఓకే. 4 సీన్లు ఉన్నాయి. ఓకే. గుర్తుపడతారు. మంచి డైరెక్టర్తో పరిచయం. వివేకాత్రేయ వెరీ గుడ్ టాలెంటెడ్ డైరెక్టర్. ట్రైలర్ వచ్చింది. ట్రైలర్కి అయితే చాలా మంచి అప్లాజ్ వచ్చింది కదా అది. అవును. అంటే ఆయన శనివారం నాడు ఆయన విజృంభించే క్యారెక్టర్ హీరోది. మిగతా 6 రోజులు కామ్గా ఉండి 6 రోజులంతా భరించి ఒక్కరోజు శనివారం వాడు పేడ వదిలిచ్చేస్తాడు. అదే. అది కాన్సెప్ట్ బాగుంది. కొంచెం విలక్షణమైన డైరెక్టర్ ఆచార్య మన వివేకాత్రేయ. మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతో పనిచేయటం. ఓకే. వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అండి. అంటే తనకు కావాల్సినది ఖచ్చితంగా అడిగి తీసుకున్న మనస్తత్వం, కాంప్రమైజ్ అవ్వడం. నేను ప్రశాంత్ వర్మ గారిలో చూసే జాంబిరెడ్డి టైంలో అంత ఓపిక, అంత ఉత్సాహం, అంత ప్యాషన్. ఓకే. మళ్ళీ ఆ యంగ్ డైరెక్టర్ ఆత్రేయులు చూశాను. ఖచ్చితంగా కావాలంటాడు. అంతే బాగుంది. మీరు బేసికల్గా రైటర్ కూడా కదా. మీకు ఆ క్యారెక్టర్ అవి చేసేటప్పుడు, ఆ డైలాగ్స్ చెప్పేటప్పుడు మీలో ఉన్న ఆ రైటర్ కూడా ఇక్కడ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుందా మీకు? అట్లా అనిపిస్తుంది. బాగుందంటే కూడా చెప్తుంటాను. దాన్ని యాక్సెప్ట్ చేసిన దర్శకులు కూడా ఉన్నారు. మీరు చేసిన ఈ 4 సీన్లు ఎలా వచ్చినాయి అంటారు? ఈ నా క్యారెక్టర్ బాగా స్పష్టంగా ఉండేలాగాను నాకు చిన్న ప్రాధాన్యత అక్కడ ఉంది సీన్స్లో. ఓకే. బాగుంది. సూర్యతో కలిసి పనిచేయడం వెరీ ఎక్సైటింగ్. ఆయనతో నేను గేమ్ చేంజర్ కూడా చేసే కాంబినేషను. గేమ్ చేంజర్ ఉన్నాను. ఓ సీన్లో ఆయనతో కలిసి ఫేస్ టు ఫేస్ డైలాగ్స్ ఉన్నాయి. దీనికంటే ముందు అది చేశారా? అది ఇప్పుడు నవంబర్లో చేశారు, లాస్ట్ ఇయర్. ఓకే. వెరీ ఫ్రెండ్లీ నేచర్. ఆయన ఆల్రెడీ బాగా ప్రూవ్డ్ డైరెక్టర్ ఆయన బేసికల్గా సూర్య. అవును. ఖుషి గురించి కూడా నేను మీ నావల్ సీను హీరోయిన్ బొడ్డుది యూనివర్సల్ అండి. అది యూనిక్ సీన్. అది తెలుగు సినిమా అంతకాలం అది బతికి ఉంటుందంటే ఆ ఆలోచన నాది కాదు సార్. నా అన్నయ్యది, కళ్యాణ్ సార్ది. ఆయన చేసింది అది. ఆ తాట అయింది, మనం తీసుకోవద్దు అంత ఇదిగా చెప్పాడు ఆయన. వెరీ ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన. అదే కదా. మాట్లాడుకోండి అంటే సరదాగా సినిమాల గురించి మాట్లాడుకుంటారా? సీన్ గురించి కానీ నేను నా నచ్చిన విషయాలు చెప్పేవాడిని. అంటే ఆయనతో మాట్లాడే ఏమన్నా ఆయన చేసిన సినిమాలో నా నచ్చిన పాత్ర. మానాడులో మీరు ఎక్సలెంట్ సార్. అది నేను వచ్చాడు, తిన్నాడు, పోయాడు, కొట్టాడు, వచ్చాడు, పోయాడు అని చెప్తాడు కదా గమ్మత్తుగా. అది అద్భుతం. తర్వాత జిగర్తాండ 2 చేశారు బ్రహ్మాండంగా. అవును. ఈ నేను ఆయన సీన్స్ ఆయన గురించే ఓకే. ఏదైతే చూసినప్పుడు మనం ఒంటరి చూసినప్పుడు ఏం చేస్తాడు సూర్య గారు అనుకున్నామే అవి చెప్పా. వేరే అన్ని సినిమాలు భజన కాదు, బట్ ఆయన ఎక్సలెంట్గా చేసి పెర్ఫామ్ చేసినవి చెప్పా. మీకు ఒక విలక్షణమైన లక్షణాలు ఉన్నాయండి క్యారెక్టర్ పరంగా. ఒక ఎసెంట్రిక్ క్యారెక్టర్కి మీరు ద బెస్ట్, బాగా సూట్ అవుతారు. ది బెస్ట్ పర్సనాలిటీ మీరు. ఇది ఆడియన్స్లో మీకు మీ ముద్ర ఉంది. అది మానాడులో చేసింది కావచ్చు, జిగర్తాండాలో వేషం కావచ్చు, ఇక్కడ ఇప్పుడు ఈ ఎసెంట్రిక్ జిగర్తాండాలో చేసిన ఇన్స్పెక్టర్ క్యారెక్టర్, ఇక్కడ ఇన్స్పెక్టర్, ఇక్కడ కూడా ఇది విలన్. సో అంటే అవును సార్, అవును అని ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. అని మనం మాట్లాడే సత్యం అన్నప్పుడు వాళ్ళు కూడా
పర్వాలేదని మాట్లాడతారు సనువుగా. చెప్పేది రియల్బిలిటీ ఉంటే, చెబుతుంది వాస్తవం అయితే డెఫినెట్గా దే విల్ యాక్సెప్ట్, దే విల్ ట్రై టు టాక్ విత్ అస్ వెరీ ఫ్రెండ్లీ. అట్లా ఆయన సూర్య గారు కూడా వివేకాత్రేయ గురించి చెప్పండి. మీకు నాని గారితో ఇది ఉందా కాంబినేషన్ సీన్స్? లేదు. లేవు. నాని క్యారెక్టర్ కూడా అది ట్రైలర్ చూసినప్పుడు మాత్రం చాలా ప్రామిసింగ్ అనిపించింది. ఆయన మంచి హిట్ సినిమా అవుతుందండి, పెద్ద హిట్ అవుతుంది. నాన్నగారి కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది. అదే మా ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి, విచిత్రమైన కథ. ఈయన కూడా బాగా డీల్ చేస్తాడు. అంటే వివేకాత్రేయ ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నీ ఒక రక టైపు కదా. ఇప్పుడు ఆయన మెంటల్ మదిలో బ్రోచేవార్రా, తర్వాత అంటే సుందరానికి చేశారు. సో ఇప్పుడు ఒక యాక్షన్ సినిమా, ఒక విలన్ని, ఇన్స్పెక్టర్ని ఒక విలన్గా చూపిస్తూ, మళ్ళీ మురళీశర్మ ఇంకొక విలన్ అనుకుంటా. సో ఇలాంటి వాళ్ళని పెట్టి ఇప్పుడు దాకా తీసినట్లు పెద్ద సినిమా ఇదే అనుకుంటా. సినిమా కొంచెం యాక్షన్ ఓరియంటెడ్ సినిమా, డిఫరెంట్ థీమ్తో వస్తున్నాడు ఆయన. ఖచ్చితంగా ఇది వివేకాత్రేయతో కలిసి పనిచేసి ఆయనతో చేయటం అనేది ఎలా అనిపించింది? అంటే మీరు అన్నారు, ఇందా చెప్పారు కదా, ఒక యంగ్ డైరెక్టర్లు మంచి, అంటే కావాల్సిన దాంట్లో అసలు కాంప్రమైజ్ సమస్య లేదండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కలదో పెట్టుకోమన్నారు, పెట్టాము. పెట్టిన తర్వాత ఎదురుగా కెమెరా పెట్టారు, కెమెరామ్యాన్ ఆయన రజనీకాంత్ గారికి రీసెంట్ సినిమా ఏదో వర్క్ చేసిన మురళి గారని ఆయన. మరి కెమెరా గ్లేర్ వచ్చిందేమో, మెల్లగా దిగి వచ్చి ఇది సినిమాటోగ్రాఫరా, సినిమా డిఓపి సార్, ఓకే, రిమూవ్ యువర్ గ్లాసెస్ సార్ అన్నాడు. తీసినంత వేగ్జీ ఇది ఇలా సరిపోద్ది సార్కి, గ్లాసెస్ సార్ రిక్వైర్డ్ అంటే, నో కావాలండి. ఎందుకంటే ఆయన ఇద్దరు మధ్య పంచాయతీ చేసే పెద్ద మనిషి, జస్ట్ కోర్టు ఆర్గ్యూ చేసే లాయర్ కాదు, ఒక ఎల్డర్లీ లుక్ ఉండాలి, ఒక గంభీరత కావాలి. సార్ మీరు గ్లాస్ పెట్టుకోండి సార్, చేయొద్దు అని ఈ చెప్పడానికి మొదలుపెట్టి నా మీద ఫినిషింగ్ ఇచ్చాడు ఆయన. అంటే డోంట్ అంత క్లారిటీ. అట్లా సూర్య గారు నాకు చెప్తున్నా, ఆయనకి నచ్చితే తీసుకుంటున్నాడు, లేదు సార్ ఇందాక చేసిన బాగుంది, అదే చేయండి సార్ ప్లీజ్ అని చెప్పేస్తున్నాడు. అంటే అదే మూడ్లో ఉన్నప్పుడు అవతలాడు ఎంత పెద్ద యాక్టర్ అనేది గుర్తురాదు అసలు. వర్క్ మూడ్లో ఉన్నప్పుడు మన ఇమేజెస్ అవతల ఆర్టిస్ట్ ఇమేజెస్ కావు, తనకు కావాల్సిందే కనబడుతుంది. తను ఏదైతే అర్జునుడికి పెట్టి కనిపించదో, తోక కనిపించదో, కాళ్ళు కనిపించదు, ఆ కన్ను నల్లగుడ్డు కనిపిస్తుంది. అట్లాగే తన అర్జునుడే, వీరార్జునుడు ఆయన. ఓకే, నేను చూసి నాకు అనిపించింది కూడా అట్లా. నాకు ప్రశాంత్ వర్మ గారిలో కూడా అంత ఓర్పు, అంత శ్రద్ధ ఉంది. అదే నేచర్ తోటి నా మూమెంట్స్ నాకు అనిపించినాయి. ఓకే, మరి ప్రశాంత్ వర్మ గారితో మళ్ళీ కలిసి ఏమైనా పని చేస్తున్నారా? అంటే ఇప్పుడు మొన్న అనుమానం నాకు చేయటానికి ఏం లేదని ముందు చెప్పేశారు. నేను అడిగాను, కో డైరెక్టర్ అయితే అసలు మీరు మాకు ఎప్పుడు ఫోన్ చేయొద్దు, మీకు లేదు, ఇందులో లేదు అసలు, మీరు మా ఆర్టిస్టు, నేను అంటూ సినిమా చేస్తే దాంట్లో కో డైరెక్టర్ చేస్తే నాగమహేష్ గారికి ఏముందని ఎదుగుతా, ఓకే, నా నుంచి ఫోన్ రాలేదు అంటే ఫోన్ చేయొద్దు, ఈ వేషం కోసం ఫోన్ చేయొద్దు, ఎవరండి మీరు మా ఆర్టిస్టు, మీరు అడగండి మమ్మల్ని అని అన్నారు. మొన్న మల్లేని గోపీచంద్ గారు షూటింగ్ టైంలో ప్రశాంత్ వర్మ గారు కలిస్తే చెప్పా, మీరు అన్నాడు విజయ్ మందు మీ దగ్గర కూడా రాలేదని అన్న. దాంట్లో లేదు సార్, నెక్స్ట్ దాన్ని చూద్దామని అన్నారు. ఓకే, ఎందుకంటే నాకు నమ్మకం ఏంటంటే నేను ఇబ్బంది కలిగించను అవతల వాళ్ళకి, వాళ్ళు చెప్పిన అంత గ్రహించి చేయగలుగుతాం. సరే వాడు 100% కాకపోయినా 50% రీచ్ కాగలుగుతాను, ఓకే అనిపించగలుగుతాం షార్ట్. సో ఏ రకమైన ఇంకా యూనిట్తో కూడా మనం మెహర్బానీలు ఉండవు, బిల్డప్లు ఉండవు, చాలా ఫ్రెండ్ అండ్ ఫెయిర్గా ఉంటాం. సో ఎక్కడ మనం డినై చేసేటికి కారణాలు ఉండవు, కారణాలు ఉండవు. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ నాట్ సూటబుల్ టు మీ దెన్ దే విల్ సే నో.